మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. తెలంగాణలో ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది మూసీనే. ఎవరి నోట ఏ ఊసు విన్నా అది మూసీనే. మూసీ చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. అసలు మూసీ నదితో హైదరాబాద్కు ఉన్న ప్రమాదం ఏంటి? ప్రస్తుతం ఉన్న మూసీకి 100 ఏళ్ల కిందటి మూసీకి చాలా తేడా ఉంది. అప్పటి మూసీ కల వేరు, ఆ ఉగ్రరూపం వేరు. సరిగ్గా 116 ఏండ్ల కిందట ముసిముసిలాడే మూసీ నది ఒక్కసారిగా ఉగ్రరూపంతో నగరంపై విరుచుకుపడింది, విలయ తాండవం చేసింది. అది 1908 సెప్టెంబర్ 28. ఆ రోజుని భాగ్యనగరం ఎప్పటికీ మర్చిపోలేదు. 1908 సెప్టెంబర్ 26, 27 తేదీలలో పడిన భారీ వర్షంతో మొదట పాలమాకుల చెరువు గట్టుకు గండిపడింది. ఆ వరద కాస్త నందుల కత్వా చెరువుపై పడింది. ఆ చెరువు కూడా వరద తాకిడి తట్టుకోలేక గొలుసు కట్టులోకి మరో 4-5 చెరువుల గట్లు తెగాయి. కాసేపటికే వరద చందనవకి డ్యాంను చేరింది. డ్యాం తెగి నీళ్లు ఫిరంగి నాలా నుంచి ఈసా నదిని చేరాయి. ఇంకేముంది, ఈసా నది కూడా ఉప్పొంగి మూసీని ముంచెత్తింది. అది 1908 సెప్టెంబర్ 27వ తేదీ. సమయం ఉదయం 11 గంటలు. మూసీ నది నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. రాత్రి 15.38 సెంటీమీటర్ల వర్షంతో నగరం అతలాకుతలమైంది. చెరువులన్నీ నిండిపోయాయి. శంషాబాద్ ఏరియాలో ఒక్కరోజే 12.05 సెంటీమీటర్ల వర్షం. మూసీ నది 2 ఒడ్డుల మధ్య దూరం 700 అడుగులే. కానీ వరదలకి ఆ దూరం కిలోమీటర్కు చేరుకుంది. ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ ప్రాంతంలో అప్పుడు దాదాపు 200 మంది గల్లంతయ్యారు. పేట్ల బురుజు ప్రాంతంలో వంతెనలు పైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ముప్పు తప్పలేదు. వరద దాటికి వంతెన గోడలతో సహా జనం కొట్టుకుపోయారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ వరదల కారణంగా కేవలం 48 గంటలలో 15,000 మంది మరణించారు. 50,000 ఇళ్లు నీట మునిగాయి. 20,000 ఇళ్లు కూలిపోయాయి. 80,000 మంది నిరాశ్రయులయ్యారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు రాజభవనాలలో తలదాచుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న చింత చెట్టుపైకి ఎక్కి సుమారు 150 మంది ప్రాణాలు కాపాడుకున్నారని ఇప్పటికీ చెబుతుంటారు. దీనికి గుర్తుగా 2002లో ఆ చింత చెట్టుకు ప్రాణదాత్రిగా పేరు పెట్టారు. అప్పట్లోనే 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటేనే ఆ వరదలు ఎంతటి ఉపద్రవాన్ని సృష్టించాయో ఊహించుకోవచ్చు. ఈ దుర్ఘటన 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ను తీవ్రంగా కలిచివేసింది. తన రాజ్యంలో జరిగిన ఈ ఘటన ఆయనను బాగా కుంగదీసింది. తన రాజ్యంలోని ప్రజల కోసం గంగమ్మను శాంతింపజేయాలన్న హిందువుల సెంటిమెంట్ను గౌరవించారు 6వ నిజాం రాజు. మూసీ నదికి బంగారు చేటతో ముత్యాలను సమర్పించారు అప్పటి రాజు నిజాం మహబూబ్ అలీ ఖాన్. అంతేకాదు, సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును నిజాం ఏర్పాటు చేశారు. దానికి తన కుమారుడు మో ఆజం చైర్మన్గా నియమించారు. సర్ మిర్జా ఇస్మాయిల్ అప్పట్లో పెద్ద ఇంజనీర్. వారు సంప్రదింపులు జరిపి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించారు. అప్పట్లో నగర జనాభా 5 నుంచి 10 లక్షల లోపే ఉండేవారు. హైదరాబాద్ నగరంలో 2 జలాశయాల నిర్మాణంతో పాటు మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మోక్షగుండం సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. 1911లో గద్దెనెక్కినటువంటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో మూసీ నదిపై 1920లో ఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్ ఏర్పాటైంది. నది చుట్టూ ఆనకట్టల్ని నిర్మించారు. అయితే 100 ఏళ్లు గడుస్తున్న చిన్న మార్పులతో అదే డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడున్నటువంటి జనాభాకు కనీసం 5,000 కిలోమీటర్ల సీనరేజ్ లైన్స్ కావాల్సి ఉండగా కేవలం 1,500 కిలోమీటర్ల పరిధులను ఉన్నాయి. కనీసం 5 లక్షల మ్యాన్ హోల్స్ అవసరం ఉండగా 2 లక్షలు మాత్రమే ఉన్నాయి. పైగా వందలాది చెరువులు, కుంటలు మాయమైపోయాయి. 14 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో నిర్మించినటువంటి హుస్సేన్ సాగర్ రాను రాను తగ్గుతూ వచ్చింది. గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. చెరువులు, నాలాలపై ఆక్రమణలపైన ఉక్కుపాదం మోపింది. ఎన్ని విమర్శలు ఎదురైనా కూడా హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చి ఆక్రమణలను తొలగిస్తున్నారు. మరోపక్క మూసీ సుందరీకరణకు రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకిస్తున్నా మూసీకి పునర్జీవనం తెస్తామని అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.